కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒకటి ఏదన్నా కేసీఆర్ ను అనగతొక్కాలి. వాళ్ళ కుటుంబ పాలన పోవాలి. మీకు ఏం చేసిండు కేసీఆర్? మరి మళ్ళీ కేసీఆర్ కావాలంటారు, మరి అంతకంటే ఎక్కువ చేస్తామని వచ్చిర్రు. ఆయన కన్నా ఒక్క అంగుళం ఎక్కువ చేసి ఉంచుకున్నారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో. ఒక్క అంగుళం సార్. వెనకట మా తాతలు అనేది చెర్ల నీళ్లు పోయి చెరెనక పడ్డానికి ఎట్లా వస్తాయి బిడ్డ అనేది, కానీ శరీరానికి పోయిన నీళ్ళను మళ్ళీ చెరువు తీసుకొచ్చి నింపిండు. అంటే కాళేశ్వరం ఎక్కడ ఉంది సార్? తూర్పు ఎక్కువ 200 కిలోమీటర్ల దూరం డౌన్ లో కిందికి ఉన్న కాళేశ్వరం నీళ్లు ఎక్కడ ఎస్ఆర్ఎస్పి ఇక్కడ ఏది మన జగిత్యాల నుంచి మళ్ళీ ఇటు పంప్ హౌస్ పెట్టి మొత్తం హైదరాబాద్ కు మొత్తం అన్ని రకాల అన్ని తాగునీటి సాగునీటి అన్ని ఎట్లా వచ్చినాయి సార్? ఇవన్నీ వాళ్ళకి తెలియదా? మరి వీళ్ళు కూడా ఇస్తలేరా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పెట్టి ఇప్పుడు మేడిగడ్డ పలిగిపోయిందని అడ్డం పెట్టి మా రైతులకు ఇంత కోసం తీసుకొచ్చడానికి వాళ్ళ కారణం. అంతేనా? ఇప్పుడు మొన్న మోడీ వస్తే ఈయనది కాంగ్రెస్, ఆయనది బీజేపీ. బడాబాయ్ చోటాబాయ్ వాళ్ళే అనుకుంటే ఇది ఇక్కడ కాదు, అక్కడ రాహుల్ గాంధీకి తెలవాలి హైకమాండ్ లా. వీళ్ళిద్దరు ఎందుకు కలుసుకుంటారు? నేను పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గరికి పోయి ఎట్లా బడా చోటా అనుకుంటారు అంటే ఈ ప్రజలను నమ్మించి మోసం చేసిర్రు అనే దృష్టి హైకమాండ్ పోతుంది ఆల్రెడీ. హైకమాండ్ బండి సంజయ్ అట్లా జై శ్రీరామ్ అంటాడు. మాకు లేదా సార్? మాకు దేవుడు లేడా? మేము సేనలో దేవుని పెట్టుకున్నాం. చూడు సార్ ఒకసారి రోజు జై శ్రీరామ్ అని ఇక్కడ మొక్తలేమా? ఇక్కడ ఉన్నాడు కదా దేవుడు. మేము అర్థం సాఫ్ చేసుకుంటాం. ముస్లిం సోదరు మా వాళ్ళు వస్తారు ఇక్కడ చేస్తారు భూమి నాదే, అది నువ్వు ముస్లిం సోదరునివి. అక్కడ హనుమాన్ విగ్రహం అక్కడ వెళ్ళింది అట్లే పెట్టుకుంటే మనం దాన్ని తీయలే. ఎవరి దేవుని వాళ్ళు పూజించుకుంటారు. మనకు మత కళాలనే ముచ్చట ఉండదు. అంతా కలిసిమెలిసి అంతా ఉంటాం మేము. అంతేగాని రాజకీయాల ఓట్ల కోసం రాజకీయాలు చేయాలి. మేము కలిసిమెలిసి ఉంటాం సార్. వాళ్ళు బండి సంజయ్ అనే మనిషి హిందుత్వం వేరు, ఆవుత్వం వేరంటే కలిసిమెలిసి ఉండాలన్నమాట. మేము బడా అన్న ఏం సార్ అని రాత్రి కరెంట్ కాడుకోవాలన్నా అని మేము మాట్లాడుకొని రాత్రి 12-1కి అన్నదమ్ముల్లా ఉంటాం మేము. ఆయన పొలంలో మళ్ళీ ఉన్నది రాముడు ఉన్నాడు ఇక్కడ ఆయన పొలంలో. కానీ బండి సంజయ్ అనే హనుమాన్ విగ్రహం కనిపిస్తలేదా? ఏమున్నా హిందూ ఆయనకే దేవుడా? రామ మందిరం ఆయన కట్టిండా? రామాలయం కట్టినా మేమే గెలుస్తామని ఎంతో చెప్పుకుంటూ పోతాడు. ఆయనకే ఉన్నాడు దేవుడు. మా ఇంట్లో దేవుని రోజు పూజించుకుంటాం. మాకు హనుమాన్ గుడి ఉన్నది ఊళ్ళే, మేము రోజు పూజించుకుంటాం. ఎవరికి లేదు ఆ దేశం మీద. రైతుల పరిస్థితి ఎట్లా? రైతుల పరిస్థితికి రావాలంటే కేంద్రం మొత్తం దిగి రావాలి, అది చెయ్యాలి. నువ్వు ఒక ఎంపీగా గెలిచి నువ్వు ఏం చేసినావు ఇంతవరకు? కనీసం ఇట్లా ఎండిపోతుంటే ఎవ్వరికి కలవలేదు. ఏమున్నా ప్రజలను బలోపేతం చేసి వీళ్ళ దగ్గర మొత్తం ఓట్లు రాబట్టుకుందాం, వాళ్ళని నమ్మించి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ ఒకటే, వీళ్ళని నమ్మిద్దాం. బీఆర్ఎస్ అనేది భూస్థాపిత చేద్దాం. కానీ వాళ్ళు అనుకుంటే కలవది. ఓటరు ప్రజలు అనుకోవాలి, రైతులు అనుకోవాలి. వీళ్ళందరూ సమైక్యం అయితేనే మళ్ళా ఎటు చేసి వాళ్ళు ఫాలో అవుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రైతులకు అందరు తెలిసిపోయింది, ప్రజల దృష్టికి పోయింది. ప్రజలు ఇప్పుడు ఏమనుకో ప్రతి గ్రామానికి కూడా సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సల్లాగుండా వచ్చి మమ్మల్ని గింత గోస ఉచ్చబట్టే మేము ఎందుకో గెలిపిత్తిమి అనే పరిస్థితి ఇప్పుడు. సరేనే, మీరైతే ధైర్యంగా ఉండండి. ఇవన్నీ వద్దు, ధైర్యంగా ఉండండి. ఓటుతో చెప్పండి సమాధానం. ఓటుతో ఖచ్చితంగా ఓటు బుద్ధి చెప్తాం అందరికి. ఏ పార్టీ మనిషి అయినా రాని, పార్టీకి పనిచేసే వాళ్ళు ఇవ్వాలని రాని, కానీ మీరు ఓటు వేసినప్పుడు గెలిపించినప్పుడు ఏం పని చేస్తున్నావు అని గల్లా బట్టి అడగండి తప్ప. సార్ ఖచ్చితంగా అడుగుతాం. మేము మా నియోజకవర్గం రావాలంటే కొందరికి భయం అవుతుంది, కొందరు వస్తలేరు. ఆడికి పోతే మా పరిస్థితి అక్కడనే జరుగుతుంది. ఎట్లా పోతే ఏం చేస్తారో రైతులంతా ప్రజలంతా అనేది చాటు ముఖం వేసుకొని అక్కడనే ఉంటారు. హైదరాబాద్ అంటారు, ఢిల్లీ అంటారు, అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అదే వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. రైతుల కాడికి వద్దామంటే రైతుల కాడికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకు అట్లా? ఇప్పుడు కరెంట్ ఇస్తలేము, నీళ్లు లేవు. మేము పోయి ఓట్లు అడిగితే
మమ్మల్ని ఏం చేస్తారు వాడికి పోతే మా మీద దుమ్మే పోస్తారా మమ్మల్ని అక్కడనే ఏమన్నా చేస్తారా అనే భయం కొద్దీ నిలదీసి అదే అడుగుతారని అదే కష్టపడినోడు ఖచ్చితంగా వస్తాడు. కష్టపడ్డ ఆ నాయకుడు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకు బుద్ధి చెప్తాం. వాళ్ళని ఎవరిని గెలిపేయాలో ప్రజలకు తెలుసు. ఓకే పార్టీల పరంగా కాదు, ప్రజలు ఎట్లా తీర్పిస్తే గట్లా జరుగుతుంది. ఓకేనా అది జరిగబోయే ముచ్చట. ఓకే.